గుడ్ ఈవినింగ్. ఒక డొల్ల కేసు కేవలం అరెస్ట్ చేయాలన్నటువంటి టార్గెట్తో మాత్రమే పోతున్నారు. ఎక్కడ కేటీఆర్ దొరుకుతారా అని చెప్పి చూస్తున్నారు. బట్ అక్కడ కోర్టు ఒక గట్టి మొట్టికాయ ఇచ్చిందని చెప్పాలి. దీంట్లో అవినీతి ఎక్కడుంది ప్రూవ్ చేయండి, అసలు దీంట్లో అవినీతి ఎక్కడుంది, ఈ కేసులకు ఈ సెక్షన్లకు ఏం సంబంధం అంటూ ఒక ప్రశ్న. సమాధానం ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా విషయం ఏంటంటే సార్, అది కాదు జరిగింది డిస్కషన్. కేవలం 10 రోజుల వరకు అతన్ని అరెస్ట్ చేయదని మాత్రమే చెప్పింది. దాని వెనకాల ఉన్న వీళ్ళు అడిగిన కారణాలు ఏంటో తెలియవు. కానీ కేసు డొల్ల కేసు అని చెప్పలేదు. ఈ కేసులో ఉన్న ఆయన అంటారు, ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి అదే మాట అంటున్నారు. కానీ నేనేమంటానంటే సార్, ఇప్పుడు అంత బలం కేసులో అంత బలం ఉంటే సీరియస్ గానే ఉంటుంది. ఆ బలం ఏంటో కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ న్యాయవాది గారు ఉన్నారు, నేను కూడా లా చదువుకున్నా, దట్టు క్రిమినల్ లా చదువుకున్నా, కాబట్టి నాకు కూడా ఎంతో నాలెడ్జ్ ఉంది. ఇది నేను సెక్రటరీ నుంచి తీసుకున్న డేటా, ఇది నేను ఏదో వేగ్గా కూడా చెప్తలేను. సరే, ఇక్కడ విషయం ఏంటంటే ఒకటి స్పష్టంగా అయితే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఇక్కడ ఆర్బీఐ నామ్స్ని పాటించలేదు. అదేవిధంగా ఇక్కడ సెక్రటేరియట్ యొక్క బిజినెస్ రూల్ ఏదైతే ఉందో దాన్ని పాటించలేదు. అదేవిధంగా డిపార్ట్మెంట్ కాంకరెన్స్ని కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేయకుండా ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఏది మన ఫ్లైట్ పోతే అక్కడ ఏదో దిగినట్టు అట్లా డైరెక్ట్ పోయి అక్కడ పైసలు పంపించే ప్రయత్నం చేశారు. అది కూడా ఎట్లా 55 కోట్లు మాత్రమే ఫైనల్ అమౌంట్ కాదు సార్, అది విడతల వారుగా పంపించాల్సిన అమౌంట్. 55 కోట్లు పంపించిన తర్వాత ఇది ఇంకో ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో అది ఇవ్వాల్సిన దానికోసం వచ్చినప్పుడు పట్టుకున్న ముచ్చటది. ఇప్పుడు మన జేబుల నుంచి, అంటే ఒక తండ్రి జేబు నుంచో లేకపోతే ఎవరో జేబు నుంచి మనం పైసలు దొంగలించుకున్నప్పుడు ఒకసారి తీసుకుంటాం సార్, ఇంకోసారి తీసుకోవడానికి వచ్చినప్పుడు అప్పుడు దొరికితే అంతకుముందు ఎంత తీసుకున్నాం అని చెప్పి విచారణ చెప్పిన తర్వాత జరిగిన అంశాలు. ఇక్కడ గవర్నర్ గారు కూడా లీగల్ చెకప్ చేసుకున్న తర్వాతనే విచారణకు ఆదేశించారు. గవర్నర్ గారు కూడా వేగ్గా మేము చెప్పినంత వెంటనే ఆ నెక్స్ట్ డేనే వాళ్ళు ఏది ఏసీబీ దీన్ని ప్రాసెస్ ఎంత అవినీతి జరిగింది ఏంటి అంటే అఫెన్స్ జరిగిందని తెలిసిన తర్వాత ఒక 3 నెలల లోపే దీని మీద కేసు ఫైల్ చేయాలి, వెంటనే ఇంట్రాగేషన్ విచారణ స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇన్వెస్టిగేషన్. ఎందుకు ఏడాది కాలం టైం తీసుకోవడానికి కారణం ఏంటి? ఎక్కడ ఇరికిద్దామా, ఎక్కడ దొరకబడదామా అన్నటువంటి ఒక ఉత్సాహం కేటీఆర్ విషయంలో ప్రభుత్వం కనిపిస్తోందా, మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి చూస్తున్నారన్నది ఈ రోజు వినిపిస్తున్న ప్రశ్న. సార్, నేను అదే అంటున్నాను. నేనేమంటున్నాను, ఇక్కడ అంటే ఈ కార్ రేస్ కోసం ఒక ప్రాపర్ అగ్రిమెంట్ కూడా లేదు సార్. వేరే దేశాలకు పంపించే పైసల విషయంలో సెకండ్ ఇన్స్టాల్మెంట్ కోసం వచ్చినప్పుడు జరిగిన చర్య ఇది. ఆ 55 కోట్లు పంపించిన విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు. అక్కడ ఎవరైతే మనకు దానకిషోర్ గారు ఈ విషయం చెప్పిన తర్వాత అరవింద్ గారు మళ్ళీ ఈ విషయాన్ని ఒకసారి గుర్తు చేసిన తర్వాత వచ్చిన అంశాలు ఇవన్నీ. సో తర్వాత వచ్చిన అంశాలు కాబట్టి దాన్ని ఆటోమేటిక్గా అది వాళ్ళే బయట పెట్టుకున్నట్టు అయింది కదా సార్. ఇక్కడ మేమేమంటున్నాం, ఇన్ కేసు లీగల్గానే జరిగిందని అనుకుందాం. లీగల్గా కనుక జరిగితే ఇవన్నీ డిపార్ట్మెంట్ కన్సర్న్ లేకుండా ఎట్లా జరుగుతుంది? అంటే ఏదైనా క్యాబినెట్ నిర్ణయం జరగాలి, లేకపోతే ఒక మంత్రి కన్సర్న్ అయినా పోవాలి, ఆ కన్సర్న్ అథారిటీ కన్సర్న్ అయినా పోవాలి. ఇవన్నీ జరగకుండా మేము ఏదో పోయినాం. మేము నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు ఎంత అహంకారంతో మాట్లాడుతున్నారు సార్. ఇష్యూని మొత్తం డైవర్ట్ చేసి పోయిన వ్యవహారాన్ని టెక్నికల్గా మాడితే ఏది అబద్ధం కాస్త నిజమవుతుందా, నిజం కాస్త అబద్ధం అవుతుందా? సార్, శ్రీకాంత్ గారు మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ మీరు స్పష్టంగా కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఒక 50 లక్షలు ఈ దేశం నుంచి వేరే దేశానికి దాటితేనే ఈడీ కన్సర్న్లు ఈడీ కన్ని దాని మీద డేకా కన్ను ఉంటాయి. అలాంటిది 55 కోట్లు సార్. అది ఏది ఒప్పుకున్నారు, ఇందులో ఏ అధికారి పాత్ర లేదు, ఇది స్వయంగా నేను ఆదేశిస్తేనే జరిగిందని చెప్పేసి. బట్ ద కమింగ్ పాయింట్ ఏంటంటే వాళ్ళు కూడా ఆ రోజు కొంచెం తెలివిగానే మూవ్ అయ్యారు. హెచ్ఎండి అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల ఒక సంస్థ, ఒక ఆర్గనైజేషన్. సో దాన్ని ఇన్వాల్వ్మెంట్ చేసి దాని కొలాబరేషన్ తోటి ముందుకు పోయింది స్పష్టంగా కనిపించింది. అంటే దానికి ఒక కార్పొరేషన్ ఉంది, ఆ కార్పొరేషన్ చట్టంలోనే హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం, సిటీ డెవలప్మెంట్ కోసం పనికొచ్చేటువంటి ఏ కార్యక్రమానికైనా కానీ నిధుల్ని వినియోగించుకోవచ్చు. అయితే నేను ఒకటి అడుగుతాను సార్, ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది, మనం ఏది మన ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ జరుగుతుంది. అక్కడ ఐపీఎల్ జరగడానికి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి మనం పోలీసులు మాత్రమే పంపించాలి. అదేవిధంగా కొన్ని చిన్న ఫెసిలిటీ చాలు, కేవలం ఫెసిలిటేటర్ మాత్రమే మనం ఫెసిలిటేటర్ పాత్ర పోషించాల్సి పోయి, ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఒక క్రికెటర్ ఉన్నాడు, దాంతోపాటు ఆస్ట్రేలియాలో క్రికెటర్ అని చెప్పి వాళ్ళకి పైసలు పంపిస్తాం సార్. మనం పైసలు దేనికైనా ఒక అర్థం పడతాం అయితే ఉంటుంది కదా. మనుషులు పంపించడం వేరు, ఆర్గనైజేషన్స్ పంపించడం. సార్, నేను క్లియర్ గా చెప్తున్నారు, ఆ సంస్థకు వీళ్ళు పైసలు పంపించారు. సార్, నేనేమంటున్నా, 600 కోట్ల అగ్రిమెంట్ జరిగింది, అది విడతల వారిగా వాళ్ళకి పంపించాలి. ఏ కారణం చేత పంపించాలని అడుగుతున్నాం మేము. అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ కార్ రేస్ నిర్వహించాలనా? మరి నిర్వహిస్తే మరి ఆర్బీఐ నామ్స్ ప్రకారం వెళ్తే అయిపోతుంది కదా సార్. మేము ఏమంటున్నాం, ఆర్బీఐ ఎందుకు వెళ్ళలేదు? సరే, వాళ్ళు అవినీతి చేశారా, వాళ్ళు హైదరాబాద్ ఇప్పుడు అదే పాయింట్ కదా, హరీష్ రావు అదే అంటున్నారు. వాళ్ళు 50 కోట్ల రూపాయలు ఈ రోజు మీరు ముందు పెట్టుకొని అరెస్ట్ చేయాలని చూశారు. 700 కోట్ల రూపాయల దీనికి లాభం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కు ఒక పేరు వచ్చింది. దీని కంటిన్యూషన్, ఆ పరంపర మీ ప్రభుత్వం ఎందుకు కొనసాగించలేదు? ఆ ఫెసిలిటీ ఉంది హైదరాబాద్లో, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అట్లాంటి రోడ్ ఫెసిలిటీ ఉంది. సో ఈ విషయంలో మీరు వెనక్కి తగ్గితే ఈ రోజు మీకే కదా చెడ్డ పేరు. అయితే నేను శ్రీకాంత్ గారు మిమ్మల్ని డైరెక్ట్ గా అడుగుతున్నా, పోయిన పైసలు 55 కోట్లు ఉన్నాయి, పోయిన పైసలు కనబడుతున్నాయి. శ్రీకాంత్ గారు నేను అడుగుతున్నా, మై స్ట్రైట్ క్వశ్చన్ ఇస్ దట్ 55 కోట్లు పోయిన పైసలు ఉన్నాయి, 600 కోట్లు ఇంకా పోవాల్సిన పైసలు ఉన్నాయి. వాళ్ళు వచ్చిన 700 కోట్లు ఎక్కడ వచ్చినాయి సార్?
అవి కనపడతలేదు చేయండి, కదా. విచారణ చేయండి. అదే అంటున్నాను దాన్ని సార్. విచారణ సార్, నేను చేయండి. ఏమంటున్నా? ఏమంటున్నా విచారణ సార్, చేయడం నేను తప్పలేదు, సార్, కానీ ఆ శ్రీకాంత్ గారు, బ్రాండ్ ని కంటిన్యూ చేయాలి కదా. నేను ఒకటే ఎక్కడో బీజింగ్, ఎక్కడో న్యూయార్క్ లో జరిగేటువంటి రేసులు హైదరాబాద్ లాంటి ఒక సిటీలో జరగడం ఇట్స్ బ్రాండ్. ఆ బ్రాండ్ మీరు ఎందుకు కంటిన్యూ చేయాలనేది ఈ రోజు ప్రతిపక్షం అడుగుతున్న ప్రశ్న. సార్ నేను ఒకటే అడుగుతున్నా సార్, ట్విట్టర్ని ఎక్స్గా మార్చిన తర్వాత ఎలాన్ మస్క్ ఎక్స్ని తీసుకున్నారు కాబట్టి ఎలాన్ మస్క్ ద్వారా ఎక్స్కి డిమాండ్ వచ్చిందని చెప్పి మనం క్రియేట్ చేయడానికి లేదు సార్. నేను ఒకటే ఏం అడుగుతున్నానంటే, బాగా ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రాన ఏదో ధరణిలో రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పుండో ఏమేమి జరిగిన మతలబులన్నీ, దీంట్లో కూడా అవే జరిగినాయి, పెద్ద తేడా ఏం లేదు సార్. కేవలం ఇదేంటంటే ఐటీ వింగ్ తో దీన్ని ఇప్పుడు ఇదే వస్తాం మీ దగ్గరకు వస్తా, ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ.